నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. షష్ఠి పూర్తి అంటే 60 ఏళ్లు పూర్తి. తెలుగు పంచాంగం క్యాలెండర్ ప్రకారం ప్రభవ విభవ ఆదిగా గల 60 తెలుగు సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరంలో ప్రాణికోటి జననాలు ఉంటాయి. ఈ 60 తెలుగు సంవత్సరాల్లో ఏ ఏడాది జన్మిస్తే ఆ 60 ఏళ్ల జన్మచక్రం తిరిగి ఆ ఏడాదికి చేరేసరికి షష్ఠి పూర్తి అయినట్టు. అయితే షష్ఠి పూర్తి సంవత్సరాల్లో ఏ సంవత్సరంలోనైనా మాఘ బహుళ చతుర్దశి వచ్చిందంటే ఓ మహత్తర పర్వదినం వచ్చినట్టే. ఆ మహత్తర పర్వదినమే మహాదేవుని మహాశివరాత్రి. ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి ఏడాదికోసారే వస్తుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి, ఏడాదికోసారి వచ్చే మహాశివరాత్రి కలిసి వచ్చాయి. ఇదే కాక శనీశ్వర ప్రీతిపాత్ర పుష్యమాసం పూర్తయ్యాక మాఘమాసంలో మహాశివరాత్రి ముందు రోజు శని త్రయోదశి వచ్చింది. అమావాస్య ముందు శని త్రయోదశికి, పౌర్ణమికి ముందు శని త్రయోదశి కంటే పట్టు ఎక్కువగా ఉంటుందని పురాణ పెద్దలు చెప్తారు. ఇన్ని విశిష్టతల సమాహారంగా ఫిబ్రవరి 14, 15 తేదీలు రానున్నాయి. పుణ్య భారతావనిలో అడుగడుగునా గుడి ఉంది. అడుగడుగునా ఉన్న ఆ దేవాలయాల్లో అధిక దేవాలయాలుగా శివాలయాలు ఉన్నట్టు శైవ భక్తాగ్రన్యులు చెబుతారు. పల్లెలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు ఎక్కడైనా శివాలయం ఉండాల్సిందే. అడవుల్లో పాడుపడిన ఆలయం అయినా, నవనాగరిక మహోన్నత ప్రదేశంలోనైనా శైవక్షేత్రం దర్శనమిస్తుంది. భరత భూమిలో గ్రామ గ్రామాన శివాలయంతో పాటు త్రిలింగ క్షేత్రాలు, 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచారామ క్షేత్రాలు, అష్టాదశ పీఠాలు, ఇలా ఎన్నో పవిత్ర శైవ క్షేత్రాలు దర్శనమిస్తాయి. ఇక ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఏక సరళ రేఖ మీద ఉన్నటువంటి 7 అతి పవిత్ర శైవ క్షేత్రాల్లో 5 క్షేత్రాలు పంచభూత శివక్షేత్రాలుగా పేరు సంతరించుకున్నాయి. కొండలు, కోనలు, గుట్టలు, అడవులు, నదీ తీర ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు, ఇలా దేశవ్యాప్తంగా దేవాలయాలు నెలకొని ఉంటాయి. అయితే దేశానికి పట్టుగొమ్మలైన పల్లెసీమల్లో ఏ దేవాలయం ఉన్నా లేకపోయినా రామాలయం, శివాలయం మాత్రం తప్పక ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. చందమామ కథల్లో అనగనగా అంటూ మొదలెట్టే కథల్లో పాడుపడిన దేవాలయం అంటూ సాగే కథలో సైతం శివాలయం ప్రస్తావనే కనిపిస్తుంది. భారతావనిలో గ్రామ గ్రామాన శివాలయాలు దర్శనం ఇస్తూ ఉండగా ప్రముఖంగా కనిపించే అతి విశిష్ట శైవ క్షేత్రాలు కొన్ని ఉండనే ఉన్నాయి. త్రిలింగ క్షేత్రాలుగా ద్రాక్షారామ, కాళేశ్వరం, శ్రీశైలం భాసిల్లుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో త్రిలింగ క్షేత్రాలు నెలకొని ఉన్నాయి. కలియుగ కైలాసంగా కీర్తింపబడే శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో కృష్ణానది ఒడ్డున దట్టమైన నల్లమల అటవీ ప్రాంతాల్లో ఈ పుణ్యక్షేత్రం నెలకొని ఉంది. అతి పవిత్ర శైవక్షేత్రంగా పేరొందిన శ్రీశైలం ఎన్నో విశిష్టతలు కలిగి 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో సైతం ఒకటిగా విరాజిల్లుతోంది. త్రిలింగ క్షేత్రాల్లోనూ శ్రీశైలం స్థానం సంపాదించింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవళం సంపద్వంతమైన పర్వతంపై నెలకొని ఉంది. శ్రీ అంటే సంపద, శైలం అంటే పర్వతం, అంటే సంపద గిరిక్షేత్రంగా ఈ పుణ్యక్షేత్రం భాసిల్లుతోంది అన్నమాట. శివదేవుడు మల్లికార్జున స్వామిగా, పార్వతీ అమ్మవారు భ్రమరాంబ మాతగా కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో కృష్ణానది పాతాళగంగగా పేరును సంతరించుకుంది. అక్షయంబుగా కాశీలోపల అన్నపూర్ణ భవాని, సాక్షి గణపతి, సద్గుణావతి శాంభవి అని పార్వతీ అమ్మవారిని మనం గానరూపంలో కీర్తిస్తూ ఉంటాం. శ్రీశైల పుణ్యక్షేత్ర సందర్శనలో తొలుత సాక్షి గణపతిని దర్శించుకున్నాక వరుసగా ఉపాలయాలు దర్శించుకుంటూ ప్రధాన భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయానికి చేరుకుంటారు భక్తులు. భక్తులు మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకున్నారని గణపతి సాక్ష్యం చెబుతాడని, అందుకే ఆయన సాక్షి గణపతిగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారని, వినాయక స్వామికి ఆ పేరు అందుకే వచ్చిందని పురాణ గురువులు చెబుతున్నారు. దశాబ్దాలు కాదు, శతాబ్దాలు కాదు, సహస్రాబ్దాలకు పూర్వం నుండి ఈ ఆలయం నెలకొని ఉందని ఆలయ చరిత్ర చాటి చెబుతోంది.
ఆర్కియాలజిస్టుల అంచనా ప్రకారం ఈ పవిత్ర దేవాలయం 7వ శతాబ్దం కాలం నాటిదని తెలియ వస్తోంది. భారతదేశంలోనే 2వ అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం శ్రీశైలం డ్యాం ఇక్కడ నెలకొని ఉన్నాయి. అక్క మహాదేవి గుహలు, సాక్షి గణపతి, చెంచులక్ష్మి గిరిజన మ్యూజియం తదితర గొప్ప పర్యాటక ప్రదేశాలు కూడా ఇక్కడ ఎన్నో నెలకొని ఉన్నాయి. మహత్తర మహాదేవుని మహాశివరాత్రి ఉత్సవాలు మహోన్నత రీతిలో ఇక్కడ సాగుతూ ఉంటాయి. విశ్వం నలుమూలల నుండి పెద్ద ఎత్తున శివభక్తులు తరలివచ్చి శివరాత్రి సంబరాల్లో పాల్గొంటూ ఉంటారు. త్రిలింగ క్షేత్రాలలో శ్రీశైల క్షేత్రం విశిష్ట ఈ రీతిన ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నెలకొని ఉన్న కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంగా భాసిల్లుతోంది. గోదావరి, ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతీ నదులతో అలహాబాద్, ప్రయాగరాజ్ త్రివేణి సంగమాన్ని తలపించే రీతిలో ఇక్కడ పుణ్య పుష్కర నదులు దర్శనమిస్తాయి. ఒకే పానపట్టంపై 2 శివలింగాలు కాళేశ్వరం, ముక్తీశ్వరం స్వాములుగా కొలువై ఉన్నారు. మోపూరు భైరవేశ్వర ఆలయంలో అష్టాదశ పీఠాల సంఖ్యను తలపిస్తూ 18 అడుగులున్న శివలింగం దర్శనమిస్తుందని భక్తులు తెలియజేస్తున్నారు. శివపార్వతుల ముద్దులో తనయుడు కుమారస్వామి తారకాసురుని సంహరించే సందర్భంలో ఆ అసురుని కంఠంలో ఉన్న శివలింగం 5 ముక్కలుగా విడివడి పంచ ప్రాంతాలలో పడిపోయిందట. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో 4 క్షేత్రాలు ఉండగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1 క్షేత్రం నెలకొని ఉండడం విశేషం. అమరారామం, కొమరారామం, సోమారామం, ద్రాక్షారామం, క్షీరారామంగా ఈ 5 క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. అమరావతి, సామర్లకోట, భీమవరం, ద్రాక్షారామ, పాలకొల్లు పుణ్యక్షేత్రాలలో ఈ దేవళాలు నెలకొని ఉన్నాయి. పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వర స్వామిని ఇంద్రుడు ప్రతిష్ఠించినట్లు పురాణాలు చాటి చెబుతున్నాయి. కోనసీమ జిల్లా ద్రాక్షారామలో భీమేశ్వర శివలింగం నెలకొని ఉండగా, ఇక్కడి అమ్మవారు మాణిక్యాంబాదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా పేరుగాంచారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో కుమార భీమేశ్వర స్వామివారి ఆలయం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో క్షీరా రామలింగేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భీమారామంలో సోమేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. ఈ పుణ్య శైవ క్షేత్రాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా ఆలయ చరిత్రలు చాటి చెబుతున్నాయి. మహాశివరాత్రి వేడుకలలో పంచారామ క్షేత్రాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం ఆనవాయితీగా వస్తోంది. కార్తీక మాసంలో మహాశివరాత్రి వేడుకలలో భక్తులు ప్రత్యేక వాహనాలు కట్టించుకుని మరీ ఈ 5 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. దేశం నలుమూలలా ఉన్న 18 అతి ప్రధాన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలుగా పిలుస్తూ ఉంటారు. సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర స్థలాలుగా ఈ క్షేత్రాలను పురాణాలు పేర్కొంటున్నాయి. పొరుగు దేశం శ్రీలంకలో శంకరీదేవిగా, కాశ్మీర్లో సరస్వతీమాతగా, కొల్హాపూర్లో మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు. ఇక మధురలో ఏకవీరికాదేవిగాను, ఉజ్జయిని మహంకాళీదేవిగాను, పీఠికాపురంలో పురుహుతికాదేవిగాను అమ్మవారు కరుణిస్తూ ఉంటారు. కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురమే పురుహుతిక క్షేత్రం. ఓడ్యాయనంలో గిరిజాదేవిగా, హరిక్షేత్రంలో కామరూపాదేవిగా అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ప్రయాగలో మాధవేశ్వరీదేవిగా, జ్వాలాముఖిలో వైష్ణవీదేవిగా, గయలో మంగళ్యగౌరీదేవిగా అమ్మవారు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు. ఇక విశ్వంలోని అతి పవిత్ర పుణ్యక్షేత్రంగా సృష్టికి ముందు నుండి ఉన్న వారణాసి పుణ్యక్షేత్రంలో విశాలాక్షి అమ్మవారిగా, అలంపూర్లో జోగులాంబాదేవిగా, శ్రీశైలంలో బ్రహ్మరాంబికా మాతగా అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. అష్టాదశ శక్తిపీఠాలన్నిటిలోనూ మహాదేవుని మహాశివరాత్రి వేడుకలు మహత్తర రీతిలో కొనసాగుతాయి. భారతావనిలోని ఉత్తరాది కేదార్నాథ్ నుండి దక్షిణాది రామేశ్వరం వరకు ఏక సరళ రేఖపై 7 అతి ప్రాచీన శివాలయాలు సహస్రాబ్దాల క్రితం నిర్మించినట్లు ఆ ఆలయాల చరిత్రలు చెబుతూ ఉన్నాయి. శివశక్తి అక్షయరేఖగా ఉన్న ఈ సప్త శైవ క్షేత్రాలలో 5 పంచభూత క్షేత్రాలుగా ఉండడం విశేషం. ఉత్తరాఖండ్లో హిమగిరి సొబగుల నడుమ కేదార్నాథ్ ఆలయం ఉండగా, తెలంగాణ కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతూ ఉండగా,
కాంచీపురం ఏకాంబరేశ్వర ఆలయం పృథ్వీలింగంతో విరాజిల్లుతోంది. తిరువణ్ణమలై అరుణాచలేశ్వర ఆలయంలో అగ్నిలింగం, తిరువానైకావల్ జంబుకేశ్వర ఆలయంలో జలలింగం పూజలు అందుకుంటూ ఉంది. ఇక చిదంబరం నటరాజ ఆలయంలో ఆకాశలింగం దర్శన భాగ్యం కల్పిస్తోంది. తమిళనాడు రామేశ్వరంలో రామనాథ స్వామిగా స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు. శంభురీసః పశుపతి శివశూలి మహేశ్వర అమరకోశంలో అసంఖ్యాక శివనామధేయాలైన సోమాయ చ రుద్రాయ చ అంటూ నమక చమక పారాయణలైన, లక్ష బిల్వార్చనలైన, ఉపవాసాలైన, జాగరణలైన, పూజాధికాలైన, అభిషేకాలైన ఏ శివాలయంలోనైనా జరుగుతుంటాయి. అయితే ఇవన్నీ అద్భుత రీతిలో కైలాసాన్ని తలపించేలా చేసే అతి పవిత్ర రోజు మాఘమాసం కృష్ణపక్షం అమావాస్య ముందు చతుర్దశి తిథి రోజు. ఆ రోజే మహాశివరాత్రి. ఈ ఏడాదైతే ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి రోజున మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. అమరకోశ వైభవం చూస్తే యక్ష రాక్షస కిన్నెర కింపురుష గంధర్వాది సర్వగణాలకు ఎన్నెన్నో పేర్లు ఉంటాయి. శంభురీస పశుపతి శివశూలి మహేశ్వర అంటూ శివదేవుని కీర్తిస్తూ అమరకోశం ఆ దేవదేవుని సహస్రకోటి నామధేయాల కీర్తిని తెలియచేస్తుంది. ప్రతి నెలా వచ్చే శివరాత్రి మాస శివరాత్రి కాగా మాఘమాసం కృష్ణ బహుళపక్షం అమావాస్య ముందు చతుర్దశి తిథి రోజున వచ్చే మహత్తర పర్వదినం మహాదేవుని మహాశివరాత్రి, మాస శివరాత్రి. మాస శివరాత్రి, మహాశివరాత్రి ఈ ఏడాది ఏకదినాన అంటే ఒకే రోజు రావడం, మహాశివరాత్రి ముందు రోజున శని త్రయోదశి రావడాన్ని ధార్మిక పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు చాలా గొప్పగా విశేషంగా చెబుతూ ఉన్నారు. సమస్త పుణ్యఫలాలు పొందడానికి ఈ పర్వదినాలను పుణ్యప్రదమైన రీతిలో ఉపయోగించుకోవాలని వారు చెబుతున్నారు. శివుడు అంటే మహదేవుడు, మహదేవుడు అంటే మహాదేవుడు అని ఆద్యం రహితుడిని పురాణ పెద్దలు చెబుతూ ఉంటారు. ఆది అంతాలు లేని ఆదిదేవుని శివలింగ ఆకాశ భాగాన్ని కనుగొంటానని బ్రహ్మదేవుడు, అంతర్భాగాన్ని కనుగొంటానని విష్ణుదేవుడు బయలుదేరతారు. శివలింగ ఆద్యంతాలు కనుగొనడం సృష్టిలో ఎవరి తరం కాదని విష్ణుదేవుడు చెప్పినా అటు బ్రహ్మదేవుడు వినిపించుకోక తన హంసవాహనంపై ఆకాశ మార్గాన బయలుదేరుతాడు. విష్ణుమూర్తికి ఈ విషయం ముందే తెలిసి ముందే చెప్పినా బ్రహ్మ దేవగణాలు వినకపోవడంతో తాను మొక్కుబడిగా వరాహ రూపంలో కొంత దూరం పాతాళ భాగానికి వెళ్ళి వచ్చి అది సాధ్యం కాదని తెలియచేస్తాడు విష్ణుమూర్తి. అయితే సృష్టికర్తననే కించిత్ గర్వం కలవాడైన బ్రహ్మ ఆకాశంలో హంసవాహనంపై ఎంత ఎత్తుకు వెళ్ళినా శివలింగం ఆదిని కనుక్కోలేకపోతాడు. దీంతో పట్టుదలను మొండి పట్టుదలగా చేసుకుని గగనాగ్రానికి వెళతాడు. అయినా ఫలితం శూన్యం. అయితే బ్రహ్మ ఆకాశ మార్గాన వెళుతూ ఉండగా గోమాత మొగలి పువ్వు కనిపిస్తాయి. శివలింగం అగ్రభాగాన్ని తాను కనుగొనలేకపోతున్నానని బ్రహ్మ కొంత అసహనం చెంది ఆ రెండింటితోనూ తాను శివలింగం అగ్రభాగాన్ని కనుక్కున్నట్లు స్థితి లయకారకులకు చెప్పాలని ఆదేశిస్తాడు. గోవుకు మొగలి పువ్వుకు దీంతో సంకట స్థితి ఏర్పడుతుంది. ఏనాడు ఏదీ అడగని సృష్టికర్త బ్రహ్మదేవుడు ఒక చిన్న కోరికను కోరాడు. అయితే అది సహేతుక వాంఛ కాదు. అబద్ధం ఆడమని చెప్పడం చాలా తప్పని తెలుసు. అయితే బ్రహ్మదేవుని ఎదిరించగల సామర్థ్యం గోవుకు మొగలి పువ్వుకు ఉండవు. తొలుత ఇది కాని పని అని బ్రహ్మకు సవినయంగా విన్నవించుకున్నా బ్రహ్మ పట్టుదలగా తన మాట మీదే నిలబడతాడు. దీంతో గోవు మొగలి పువ్వు భయంగా శ్రీ మహావిష్ణువు శివదేవుడు ఉన్న సన్నిధికి బ్రహ్మతో సహా కలిసి వస్తారు. బ్రహ్మదేవుడు తాను శివలింగం ఆదిని కనుక్కున్నాను కదా అని గోవును మొగలి పువ్వును సాక్ష్యం చెప్పమంటాడు. అయితే మొగలి పువ్వు జంకు బెరుకు లేకుండా అబద్ధం ఆడేస్తుంది నిజమేనని. గోమాత మాత్రం తలతో అవునని తోకతో కాదు అని చెబుతుంది. చివరకు నిజం బయటపడడంతో శివదేవుడు ఆగ్రహం చెంది ఈ బ్రహ్మాండంలో ఎక్కడ బ్రహ్మదేవునికి దేవాలయాలు ఉండవని శపిస్తాడు.
పూర్ణ అబద్ధం ఆడిన మొగలి పువ్వు దైవ పూజకు అనర్హం అవుతుందని అంటాడు. ఇక గోమాత శిరస్సుతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందువల్ల ఏ భక్తులైనా గోవు తలను ముట్టుకుంటే పాపం, తోకకు మొక్కితే పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతాడు ఆయన. దీనికి విష్ణుదేవుడు తదాస్తు అంటాడు. ఎముకలు కొరికే చలి పులిని తోక ముడిచేలా చేసే మహత్తర రోజు మహాశివరాత్రి. శివదేవుని గొప్పతనాన్ని మనవాళ్లు సామెతల రూపంలోనూ తెలియజేస్తారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. సరళ హృదయంతో గరళాన్ని కంఠంలో ఉంచుకున్న శివదేవుడు రుద్ర రూపం దాల్చి మూడో కన్ను తెరిస్తే నవ మన్మధుడైన భస్మీపటలం కావాల్సిందే. మార్కండేయేశ్వర స్వామి పురాణ చరిత్రను పరిశీలిస్తే భక్త మార్కండేయ శివభక్తి సమవర్తి యమధర్మరాజునే గడగడలాడించినట్లు తెలుస్తోంది. ఇక సృష్టి కోటిలోని సమస్త ప్రాణులను కాపాడేది, లయం చేసుకునేది శివదేవుడే. కార్తీకం నుంచి తన ప్రతాపం చూపి అందరినీ వణికించే చలి మాఘమాసం మహాశివరాత్రి వచ్చిందంటే గజగజ వణికిపోతుంది. అందుకేనేమో మహాశివరాత్రికో చలి శివ శివ అంటూ నిష్క్రమిస్తుందని మన పెద్దలు చెప్తుంటారు. తెలుగు క్యాలెండర్ లెక్కల ప్రకారం 60 సంవత్సరాలు, 12 మాసాలు, 2 ఆయనాలు, 6 ఋతువులు, మాసాలు, పక్షాలు, వారాలు, రోజులు, గంటలు, ఘడియలు, విఘడియలుగా మనకు ఎన్నో లెక్కలు ఉండనే ఉన్నాయి. దక్షిణాయనంలో కార్తీక మాసం ఎంత పరమ పవిత్రమైనదో ఉత్తరాయణంలో అంతే మహత్తర మాసంగా మాఘమాసం పేరును సంతరించుకుంది. పూజల మాసంగా, దీపాల మాసంగా, శివకేశవ మాసంగా కార్తీకం పేరు పొందగా, సర్వ దైవారాధన మాసంగా, సమస్త పుణ్య శుభకార్యాల మాసంగా మాఘమాసం పేరుగాంచింది. మాఘమాసం పుణ్యస్నానాల మాసంగా పేరొందింది. నదీ స్నానం ఎప్పుడు చేసినా పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అలా నదీ పుణ్యస్నానం కుదరని వారు గంగేచ యమునే చైవ అనే శ్లోకం చదువుతూ శిరోస్నానం చేయాలి. మాఘమాసం పుణ్యస్నానాల మాసంగానే కాకుండా పవిత్ర ప్రయాగ త్రివేణి సంగమ స్నాన మాసంగాను కూడా పేరుగాంచింది. మాఘీ అమావాస్య, మాఘీ పౌర్ణమికి సముద్ర స్నానం చేస్తే లభించే పుణ్యఫలాలు వర్ణనాతీతం అని పెద్దలు తెలియచేస్తున్నారు. మాఘమాసంలో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఆ పుణ్యఫలాలు వర్ణనాతీతంగా ఉంటాయని ధార్మిక పెద్దలు అంటున్నారు. ఒకవేళ త్రివేణి స్నానం కుదరని వారికి వేదోక్త మార్గం ఉందని చెబుతున్నారు. త్రివేణి మాధం సోమం భరద్వాజంచ వాసికం వందే అక్షయం వటం శేషం ప్రయాగం తీర్థనాయకం అనే శ్లోకం చదువుతూ మాఘమాసంలోనూ మహాశివరాత్రి నాడు స్నానం చేస్తే మహత్తర పుణ్యఫలాలు లభిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. యావత్ విశ్వంలో అగ్రశ్రేణి అతి పవిత్రమైన పుణ్యక్షేత్రంగా పేరొందిన వారణాసి, వరుణ, అసి అనే నదులతో ఏర్పడిన కాశీనగరం. ఇక్కడ గంగానది స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే ఆ పుణ్యఫలాలు వర్ణించటం ఎవరితరమో కాదని పురాణ గురువులు తెలియచేస్తున్నారు. ఎందుకంటే కాశీక్షేత్రం సృష్టికి ముందు నుంచి ఉందని తెలియచేస్తున్నారు. సృష్టికర్త సృష్టి చేసిన కాశీ ప్రాంతం పరమేశ్వరుని త్రిశూలంలో కొంత భాగమే అని పెద్దలు చెబుతారు. సృష్టికి ముందు 4 వైపులా సాగరాలు ఉన్నప్పుడు స్థితి లయకారకులు బ్రహ్మదేవుని సృష్టి చేయమని కోరతారు. అయితే తనకు కూర్చోవడానికే స్థలం లేనప్పుడు ఎలా సృష్టించగలనని బ్రహ్మదేవుడు అంటాడు. దాంతో అప్పుడు పరమశివుడు తన త్రిశూలాన్ని పైకి ఎత్తి అందులో కొంత భాగం పచ్చిక బయళ్ళు, అందమైన ప్రకృతి, తరువులు, నదులు ఉండే విధంగా ఒక పుణ్యసీమగా మారుస్తాడు. త్రిశూలంలోని ఆ విశాల భాగంలో కూర్చుని సృష్టి చేయమని విష్ణువు, మహేశ్వరుడు చెబుతారు. అప్పుడు బ్రహ్మ సృష్టి కార్యం మొదలెడతాడు. బ్రహ్మ సృష్టిని ఆరంభించిన ఆ పవిత్ర ప్రదేశమే కాశీ క్షేత్రమని శివపురాణం తెలియచేస్తోంది. జన్మానికల్లా శివరాత్రి
జన్మానికో శివరాత్రి అంటూ మహాదేవుని మహాశివరాత్రిని పెద్దలు అభివర్ణించడం మనకు తెలుసు. ప్రతిరోజు నిష్ఠాగరిష్టంగా శివారాధన చేయడం ఉత్తమం. అయితే అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. కనీసం ఏడాదికోసారి వచ్చే మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివారాధనలు, బిల్వార్చనలు, అభిషేకాలు, నమక చమక పారాయణలు, ఉపవాసాలు, జాగరణలు చేస్తే ఆ పుణ్యకార్యాలకు అపార పుణ్యఫలాలు లభిస్తాయి. ప్రతినిత్యం ఏకాగ్రతతో శివారాధన చేయలేకపోయినా ఆ నిత్య శివారాధన ఫలితం ఒక్క మహాశివరాత్రి నాడు చేస్తే లభిస్తుందని, అందుకే జన్మానికో శివరాత్రి అని, జన్మానికల్లా శివరాత్రి అనే నానుణ్ణి పెద్దలు తెలియజేస్తుంటారు. ఓం నమః శివాయ శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ శివరాత్రి పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణలు చేస్తే సర్వ పాపాలు సమూలంగా హరించిపోయి సమస్త సుఖాలు, వైభోగాలు కలుగుతాయని, ఇహపర సౌఖ్యాలతో పాటు మోక్ష సిద్ధి లభిస్తుందని పురాణ పెద్దలు, ఆధ్యాత్మిక గురువులు తెలియజేస్తుంటారు. ఇది ఇవాల్టి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.